యూకేకి వెళ్తున్నారా? ఈ డాక్యుమెంట్స్ గనక మీరు తీసుకెళ్ళినట్టయితే నేను చెప్పే డాక్యుమెంట్స్ 99% స్టూడెంట్స్ కన్నా ఫాస్ట్ గా మీకు జాబ్స్ వస్తాయి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళినట్టయితే మీకు సెక్యూరిటీ జాబ్స్, నెక్స్ట్ డే కేర్ గానీ హోమ్ కేర్ జాబ్స్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. యూకే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం చాలా కష్టం. మినిమం 3 to 4 టైమ్స్ చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంటారు. అదే మీరు ఇండియా నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళినట్టయితే మీరు 1 year వరకు మీరు సొంతంగా మీ కార్ డ్రైవ్ చేసుకోవచ్చు, ఏం టెన్షన్ లేకుండా. ఎందుకంటే యూకే లో ట్రాఫిక్ చలాన్స్ వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే బ్లాక్ లో తీసుకెళ్ళండి. బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షర్ట్, బ్లాక్ పోలో షర్ట్స్, బ్లాక్ షూస్. దీని వల్ల ఏమైతుందంటే మాక్సిమం హోటల్స్ గానీ రెస్టారెంట్స్ లో గానీ డ్రెస్ కోడ్ బ్లాక్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు యూకే లో కొనుక్కున్నట్టయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి థర్మల్స్. మీరు జాన్ ఇంటే కనుక పోయినట్టయితే అక్కడ స్నో పడుతుంది, టెంపరేచర్ మైనస్ లో పోతుంది. సో మీరు మినిమం 3 to 4 ఎక్స్ట్రా థర్మల్స్ తీసుకెళ్ళండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ కోల్డ్ మీరు తట్టుకోవడానికి. ఈ రీల్ మాక్సిమం ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే 99% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ కి ఏవి ఇంపార్టెంట్ తీసుకెళ్లాలో తెలియదు. దీనివల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ క్యాడ్మస్ ఓవర్సీస్ పేజ్. థ్యాంక్ యూ.